ప్రాంతాలలో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. కేయూసీ సీసీఎస్ పోలీసులు జరిపిన విచారణలో చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారుగా 23,50,000 రూపాయల విలువ గల 237 గ్రాముల బంగారు వస్తువులు, 3 ద్విచక్ర వాహనాలు, 10,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ మీడియాకు తెలిపారు. ఏదైతే మన దగ్గర చైన్ స్నాచింగ్ ఆఫెన్సెస్ అవుతున్నాయో సో వాటి మీద స్పెషల్గా దృష్టి సారించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకొని ఖచ్చితంగా చైన్ స్నాచింగ్ కేసెస్ డిటెక్ట్ అయ్యేటట్టు చూసుకుంటామనేది అందరూ కూడా ఇక్కడ ఆఫీసర్స్ డిసైడ్ అయ్యారు. సో అది ఆ సందర్భంలో భాగంగా ఇవాళ ఒక చైన్ స్నాచర్ని మన దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి మంతుర్తి హరీష్ అని. ఈయన 29 ఇయర్స్ ఉంటాడు, రెసిడెంట్ ఆఫ్ ఇక్కడ మన హరంకొండ ఏరియానే. సో ఇతని దగ్గర ఇప్పుడు మనకి 10 వరకు చైన్ స్నాచింగ్ ఇతను ఆల్రెడీ చేశాడు, అవన్నీ కూడా డిటెక్ట్ చేసినాము. తర్వాత 3 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను జనవరి నెలలో హైదరాబాద్ రాచకొండలో నేరెడ్మేట్ ఏరియాలో అక్కడ ఒకటి స్నాచింగ్ కేసు ఇతని మీద రిపోర్ట్ అయింది. అది బేసికలీ ఇతనికి ఒక అమ్మాయి తోటి అఫేర్ ఉండే. సో ఆ అమ్మాయి అఫేర్లో అది అతనికి ఆమె ఫ్యామిలీకి ఏదో వేరే ఏదైనా చెప్పుకోవాలని అది ప్లానింగ్ చేస్తూ ఒకటి ఫేక్గా స్నాచింగ్ కేసు ఆమె సృష్టించింది. సో ఫేక్గా అది స్నాచింగ్ జరిగినట్టు, సో దాంట్లో ఇతను స్నాచింగ్ చేసాడని, అది అదంతా ఫేక్ ఉండే, వాళ్ళు ఇద్దరు కలిసి అట్లా ప్లానింగ్ తోటే చేశారు. కానీ తర్వాత అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు కేసు డిటెక్ట్ చేస్తే దాంట్లో ఇతన్ని పట్టుకున్నారు అప్పుడు జనవరిలో.